హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రీజనింగ్ ప్రీవియస్ పేపర్స్ చూద్దాం. అది కూడా ఎక్స్పెక్టెడ్ పేపర్ అన్నట్టు. దీనికోసం నేను ఏం చేసిన అంటే 8/7/2019 రోజు జరిగిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారం మన రీజనింగ్ క్వశ్చన్స్ అంటే ఈ టైంలో అంటే 2019 అంటే ఆల్మోస్ట్ 2020 దగ్గరలో ఉంది కదా. సో ఈ టైంలో రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో మనకు ఒక చిన్న ఐడియా ఉంటుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్ అంటుంది. ఓకే, సో ఈ ఫిగర్ సిరీస్లో నెక్స్ట్ వచ్చే ఫిగర్ కనుక్కోమంటుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. సో దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ 1 లైన్ ఉంది, సెకండ్ ఒక డాట్ 2 లైన్స్ ఉన్నాయి, సెకండ్ ఒక డాట్ 2 డాట్ 3 లైన్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ అంటే ప్రతిసారి లైన్స్ అయితే పెరుగుతున్నాయి ఫస్ట్ మనకు ఉన్న క్లూ. ఓకే, అంటే ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 3 ఉందంటే నాలుగో దాంట్లో 4 లైన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, సో 4 లైన్స్ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 4 లైన్స్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో 4 లైన్స్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్లో 3 ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్లో 4 కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా కాదు. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ అకార్డింగ్ టు లైన్స్. లైన్స్ తర్వాత డాట్స్ చూడండి, అంటే సర్కిల్స్, చిన్న చిన్న సర్కిల్స్. ఫస్ట్ దాంట్లో లేవు, రెండో దాంట్లో ఒక సర్కిల్ ఉంది, మూడో దాంట్లో 3 ఉన్నాయి. అంటే ఖచ్చితంగా నాలుగో దాంట్లో ఎన్ని ఉండాలి? సో అంటే పెరుగుతున్నాయి అన్నట్టు. ఒకటి అంటే రెండో దాంట్లో ఒకటి ఉంది, మూడో దాంట్లో ఒకటి ప్లస్ 2 డాట్స్ ఉంది. అంటే నాలుగో దాంట్లో 1 ప్లస్ 2 డాట్స్ ప్లస్ 3 డాట్స్ ఉండాలి, అంతే కదా. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ ఉన్నది అన్నట్టు. ఓకే, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఈ పైన ఉన్న డాట్ అనేది కంటిన్యూ అవుతూ పోవాలంటే ఇక్కడ కూడా అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ ఒక్కటి చూసుకున్నా కానీ మనం సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ మనం ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ 2 నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ టు మేక్ ఇట్ కరెక్ట్ అంటుంది. ఓకే, సో అంటే కింద ఇచ్చిన వాటిల్లో ఏ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ అంటే ఒకదానికొకటి మారిస్తే ఈ ఈక్వేషన్ అనేది రైట్ అవుతుంది అంటుండు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ టైప్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం డివైడెడ్ బై దగ్గర చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 807 అనేది పర్ఫెక్ట్ నెంబర్, అంతే కదా. అంటే 41 532ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. అట్లా డివైడ్ చేస్తేనే మనకి కరెక్ట్ నెంబర్ వస్తుంది, లేకపోతే పాయింట్స్లలో వస్తుంది. అంటే ఫస్ట్ 532ని 41 డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే డివైడెడ్ బై దగ్గరనే మనకి ఎక్కువ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి ఫస్ట్. 532 41, 41 1 41 అంటే ఇక్కడ ఎంత మిగిలింది? 9. 9 + 3 ఎంత? 12, అంతే కదా. 9 + 3 ఎంత? 12. 122ని 41 డివైడ్ చేస్తా అంటే చేయదు, ఎందుకంటే 41 3 ఏమవుతుంది? 123 డివైడ్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే 532 చేంజ్ కావాలి. ఓకే, సో 532కి రిలేట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 3 ఉంది. ఫస్ట్ మనం ఆప్షన్ 1 చెక్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 1 చేయండి. ఇంటర్చేంజ్ చేయాలి అంటే 532 ప్లేస్లో 779, 779 ప్లేస్లో 532 పెట్టాలి. చూడండి. ఓకే, సో 532 ప్లస్ 14 × 21 మైనస్ 779 డివైడెడ్ బై 41 ఈజ్ ఈక్వల్ టు 807 రావాలి మనకి. సో వస్తుందా రావట్లేదా చూడండి. ఓకే, సో 41తో దీన్ని డివైడ్ చేస్తే 41 1 41 అంటే ఇంకెంత మిగులుతుంది? 36 మిగులుతుంది, 369. ఓకే, సో 41 9 369, అంతే కదా. సో అంటే ఇక్కడ 9 వస్తుంది. ఓకే, సో 41 19 779. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు చూడండి, 532 ప్లస్ 14 × 21 14 2 28 అంటే 280 ప్లస్ 14 1 14, అంతే కదా. 14 × 21 అంటే 14 × 20 ప్లస్ 14 × 1 చేయొచ్చు మనం. ఓకే, సో 14 2 14 × 20 280, 14 × 1 14 ఎంత? 294 మైనస్ 19 807 వస్తుందా లేదా చూడండి. ఓకే, 532 ప్లస్ 294. ఓకే, సో 530 ఫస్ట్ అయితే 530, నెక్స్ట్ 290, 530 ప్లస్ 290. ఈ 30లోంచి ఒక 10 నాట్ ఇస్తే ఏమవుతుంది? ఇది 300 అవుతుందా? అంటే 520 ప్లస్ 300 ఎంత? 820, అంతేనే కదా. 820, ఈ 4 + 2 ఎంత? 6, 826 మైనస్ 19 ఇంత వస్తుంది, 807 వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్ ఆప్షనే రైట్ అన్నట్టు మనకి. మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, select the correct mirror image of the given figure when the mirror is placed to the right of the figure. Okay, సో ఫిగర్కి రైట్ ప్లేస్లో మిర్రర్ పెడితే మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటుండు. ఓకే, సో చూద్దాం. చూడండి,
ఇటు సైడ్ పెట్టాలన్నట్టు. ఇటు సైడ్ పెడితే సో 2కి ఇటు సైడ్ మిర్రర్ ఇమేజ్ ఏమొస్తుంది? సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వస్తుందా? వస్తుంది. సెకండ్ ఆప్షన్ వస్తుంది. కానీ థర్డ్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఓకే, సో థర్డ్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సెకండ్ 9 చూడండి. ఓకే, సో 9కి మిర్రర్ ఫస్ట్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్ వస్తుంది, థర్డ్ వస్తుంది, ఫోర్త్ వస్తుంది. కాబట్టి సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ సి చూడండి, అంటే సి రెండిట్లలో ఉన్నది, అంటే 2, 4 చెక్ చేస్తే పి కూడా రైటే ఉన్నది, అంతే కదా. సో పి రెండిట్లలో మిర్రర్ ఇమేజ్ రైటే ఉంది. కే చూడండి, కే చూసుకున్నట్లయితే మనకి థర్డ్ ఆప్షన్లో రాంగ్ ఉన్నది కాబట్టి సో ఆల్రెడీ థర్డ్ ఎలిమినేట్ అయిపోయింది కదా. సో సారీ మనం సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే పిలోనే తెలిసిపోయింది. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్: ఉమెన్, లాయర్స్ అండ్ సన్స్. ఓకే, సో ఉమెన్, లాయర్లకి, సన్స్కి మధ్య ఉండే రిలేషన్ అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, సో పెద్ద సర్కిల్ ఉమెన్ అనుకున్నాం అనుకో, లోపలిది లాయర్, సెకండ్ది సన్స్, అంటే దీని అర్థం ఏంటిది? ఆల్ లాయర్స్ అండ్ సన్స్ ఆర్ ఉమెన్ అని వస్తుంది. అంటే సో అన్ని లాయర్స్ అయితే ఉమెన్ అని మనం జనరల్గా చెప్పలేం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కొంతమంది ఉమెన్, కొంతమంది లాయర్స్, కొంతమంది సన్స్ తీసుకుంటారు. అంటే ఒక సర్కిల్ ఉమెన్, ఒక సర్కిల్ లాయర్స్, ఒక సర్కిల్ సన్స్ తీసుకుంటారు. అంటే దీని అర్థం ఏంటిది? లాయర్స్లలో కొంతమంది ఉమెన్ అన్నట్టు. ఓకే, సో లాయర్స్లలో కొంతమంది సన్స్ ఉన్నారు, లేదా కొంతమంది ఉమెన్కి సన్స్ ఉన్నారు, అన్ని మీనింగ్స్ వస్తాయనండి మనకి. ఓకే, సో 3 ఆడినాయి కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ అవుతుంది. ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4. ఆప్షన్ 4 అంటే ఆ మూడింటికి ఏ రిలేషన్ లేదన్నట్టు, కానీ ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది, ఎందుకంటే లాయర్స్లలో ఉమెన్స్ ఉంటారు కదా. ఓకే, సో అలాగే ఉమెన్స్కి సన్స్ ఉంటారు, లాయర్స్కి కూడా సన్స్ ఉంటారు, అట్లా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద నెంబర్ పెయిర్ ఇన్ విచ్ ద 2 నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ఇన్ ద 2 నెంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ పెయిర్ అంటుంది. ఓకే, సో 11 అనేది 120 అయింది, రిమైనింగ్ వాటికి రిలేషన్ ఎట్లుంటుంది అంటే. ఓకే, సో 11కి 120కి రిలేషన్ ఏంటంటే 11 స్క్వేర్ అంటే ఎంత? 121 కదా, అంటే ఒకటి తక్కువ ఉంది. అంటే కింద ఇచ్చినారలో ఒక దాని స్క్వేర్కి ఒకటి తక్కువ ఉండాలి. 8 స్క్వేర్ 64కి ఒకటి తక్కువ ఉండాలి, కానీ ఇది ఎక్కువ ఉంది. 17 స్క్వేర్ అంతా 289 డైరెక్ట్. ఓకే, సో దీనికి ఒకటి తక్కువ ఉండాలి కానీ అట్లేదు. 12 స్క్వేర్ 144 అంటే 144కి ఒకటి తక్కువ ఉండాలి, కానీ డైరెక్ట్ 144 ఉంది కాబట్టి ఇది కాదు. సో 2 స్క్వేర్ 4కి 1 తక్కువ ఉంది, ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి 3, అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెంట్లీ ప్లేస్డ్ ఇన్ ద గ్యాప్స్ ఆఫ్ ది గివెన్ లెటర్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అంటాడు. ఓకే, సో ఒకసారి దీన్ని జాగ్రత్తగా గమనిస్తే జస్ట్ ఎక్కువ అక్షరాల దగ్గర చూడండి. ఓకే, సో ఇక్కడ ఏముంది? ఎంపీఎం ఉందా? ఇక్కడ ఏముంది? యూయూసీఎం ఉందా? తర్వాత ఇక్కడ ఎంఎంజే ఉందా? ఇక్కడ పిఎంఎం ఉందా? వీటిని గమనించండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ పిఎంఎం, ఓకే, సో ఇక్కడ ఎంఎంజేనా, ఇక్కడ యూయూసీఎం. ఓకే, నెక్స్ట్ ఎంపీఎం. సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఎంపీఎం, ఇక్కడ పిఎం ఉంది, జాగ్రత్తగా చూడండి. పిఎం తర్వాత ఎం వచ్చింది, సో అది పక్క పెట్టేస్తే ఇక్కడ ఎం వస్తుంది అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ ఎంపీఎం ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోవడానికి అంతే. ఇక్కడ ఎం వస్తుంది అనుకుందాం, ఎంపీఎం ఒకసారి చూడడానికి. ఎంఎంజే ఇక్కడ ఎక్కడ జే రిపీట్ కాలేదు, కానీ 2 M's ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇక్కడ జే పెడదాం, అంతే కదా, ఎంఎంజే. ఓకే, ఇక్కడ యూయూసీఎం తర్వాత మళ్ళీ ఎంఎంజే. సిఎం ఎక్కడ రిపీట్ అయింది? సిఎం తర్వాత ఇక్కడ ఏముంది? పి కదా, సిఎం తర్వాత పి ఉంది కాబట్టి ఇక్కడ పి పెట్టుకుందాం. యూయూసిఎంపి ఎంఎంజే. ఓకే, సిఎంపి ఎంఎంజే. యూ ఉంది కదా, మళ్ళీ యూ ఎక్కడ రిపీట్ అయింది చూడండి, ఇక్కడ యూయూసిఎంపి కదా, యూయూసిఎంపి ఎంఎంజే. యూయూసిఎంపి ఎంఎంజే చూడండి, మళ్ళీ ఇక్కడ యూ వస్తుంది చూడండి, యూయూసిఎంపి ఎంఎంజే, యూయూసిఎంపి ఎంఎంజే, యూయూసిఎంపి ఎంఎంజే అన్నట్టు. ఓకే, సో అర్థమైందిగా, యూయూసిఎంపి ఎంఎంజే. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది చూడండి, యూయూసిఎంపి ఎంఎంజే, యూయూసిఎంపి ఎంఎంజే, యూయూసిఎంపి ఎంఎంజే. సో అక్కడ ఫిల్ చేసిన దాంట్లో ఫస్ట్ యూసీఎంజే రావాలి మనకి. యూసీఎంజే 2 ఆప్షన్స్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది, 2 కాదు. నెక్స్ట్ యూసీఎంజే తర్వాత
పి. నెక్స్ట్ దానికి పి వచ్చింది ఏముంది? ఆప్షన్ 3 ఉంది. ఆప్షన్ 2 మన ఆన్సర్ కాదు. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ నింపేటప్పుడు ఎక్కువ ఏది రిపీట్ అంటే మనకి ఖాళీలు ఇచ్చినవి కాకుండా రిమైనింగ్ ఉన్నాయి చూడండి. అవి చాలా ఎక్కడున్నాయో చూసి వాటిని బట్టి నింపొచ్చు అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ అనాలజీ డిహెచ్ఎంఆర్ అనేది బీజేకేటీ అయితే ఎక్స్సిఓఈ ఏమైతుంది అంటుంది. ఓకే. సో డిహెచ్ఎంఆర్ అంటే డి అంటే 4, హెచ్ అంటే 8, ఎం అంటే 13, ఆర్ అంటే 18. ఇవి మీకు తెలుసని అనుకుంటున్నా. బి అంటే 2, జే అంటే 10, కే అంటే 11, టీ అంటే 20 కదా. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పెరిగింది. సేమ్ అంతే. అంటే ఫస్ట్ది 4 అనేది 2 అయిందంటే ఎక్స్, 24 2 తగ్గితే ఏమవుతుంది? 22 అంటే వి. నెక్స్ట్ 8 అనేది 10 అయిందంటే పెరిగింది. ఇప్పుడు సి అనేది 2 పెరగాలి. సి ప్లస్ 2 అంటే 3 ప్లస్ 2 ఎంత? 5. 5 అంటే ఈ. నెక్స్ట్ 13 మైనస్ అంటే ఇప్పుడు 2 తగ్గింది అన్నట్టు థర్డ్ దానికి. ఓకే. సో అంటే 15. 15 2 తగ్గితే 13. 13 అంటే ఏమొస్తుంది? ఎం. ఓకే. సో విఈఎం ఉన్నది ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి అంటే 3 లెటర్స్లోకి మ్యాచ్ అయిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ కూడా చేసి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పెట్టేస్తే మనకు టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఓకే. ఇప్పటిలోపు మనకు ఆన్సర్ కొన్నిసార్లు ఫస్ట్ లెటర్కి ఆన్సర్ తెలుస్తుంది, కొన్నిసార్లు సెకండ్ లెటర్కే తెలుసు, కొన్నిసార్లు థర్డ్, కొన్నిసార్లు ఫోర్త్ వరకు చేయాలి. ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ విటమిన్స్. ఓకే. సిలాయిజం అయితే ప్రతిసారి డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది చూడండి. సో 3 కన్క్లూజన్స్ కదా. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్ అంటుండు, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ విటమిన్స్. ఓకే. సో చూడండి, నో విటమిన్ ఈస్ ప్లాంట్ అంటుండు. ఓకే. సో నో విటమిన్ ఈస్ ప్లాంట్ అని అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే సమ్ ప్లాంట్స్ వెజిటేబుల్, జస్ట్ జనరల్గా చూడండి, సమ్ ప్లాంట్స్ వెజిటేబుల్ అయినాయి, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ విటమిన్స్. ఆల్ వెజిటేబుల్స్ అనే విటమిన్స్ అయితే ఓకే. సో ఖచ్చితంగా వీటి 3కి అయితే ఒక రిలేషన్ అయితే ఉంటుంది. ఓకే. సో నో విటమిన్ ఈస్ ప్లాంట్ అయితే చెప్పలేదు చూడండి. నెక్స్ట్ సమ్ విటమిన్స్ ఆర్ ప్లాంట్స్. సమ్ ప్లాంట్స్ ఆర్ వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ విటమిన్స్ అయినప్పుడు అంటే వెజిటేబుల్ ప్లేస్లో ఇక్కడ విటమిన్స్ రాసుకోవచ్చు కదా, అంతే కదా. సమ్ ప్లాంట్స్ ఆర్ విటమిన్స్ అయితే కదా, సమ్ విటమిన్స్ ఆర్ ప్లాంట్స్ కూడా అయితే. ఓకే. సో ఫస్ట్ రైట్. సమ్ విటమిన్స్ ఆర్ వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ విటమిన్స్ అయినప్పుడు సమ్ విటమిన్స్ అయితే ఖచ్చితంగా వెజిటేబుల్స్ అయితే కదా. ఓకే. సో ఓన్లీ కన్క్లూజన్ 1 and 2 ఫాలో అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నెంబర్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. ఈ సిరీస్ గురించి ఏ నెంబర్ రిప్లేస్ చేస్తే అనుకోండి నెక్స్ట్ వచ్చేది. ఓకే. సో ఏమైంది? 55, 56, 64, 91, 155 అయింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 8 పెరిగింది, అంతే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 27 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 64 పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందో చెప్పాలి. సో ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్. ఓకే. సో మీకు చాలాసార్లు చెప్పిన క్యూబ్స్ అనేవి అట్లీస్ట్ 20 వరకు వచ్చి ఉండాలి మనకి. 25 వరకు నేర్చుకోండి, చాలా బాగా ఉపయోగపడతాయి. 5 క్యూబ్ అంటే ఎంత? 125. సో 125 యాడ్ చేస్తే ఎంత? సో 150, 120, 270, ఈ 5, 5, 10, 270. సో 280 అనేది మన ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 2 different positions of the same dice are shown below, the 6 faces of which are numbered 1 to 6. Find the number opposite to the face having 3. 3కి ఆపోజిట్గా ఉండేది కనుక్కోమంటాడు. ఓకే. సో ఇక్కడ 3 అనే నెంబరే లేదు. సో చూద్దాం. ఇలా ఉన్నప్పుడు కామన్గా ఉన్న నెంబర్ తీసుకోండి. ఓకే. 6, రెండింటిలో కామన్ ఉంది 6 కదా. సో ఇట్లా క్లాక్ వైజ్ తీసుకోండి. ఓకే. ఇక్కడ కూడా క్లాక్ వైజ్ ఇదే వస్తుంది అన్నట్టు. 6కి క్లాక్ వైజ్లో ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 5 వచ్చింది, మళ్ళీ 6కి సేమ్ అదే క్లాక్ వైజ్. క్లాక్ ఇట్లా తిరుగుతుంది గుండ్రంగా, ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా వస్తుంది, అంటే ఇలా తిరిగి ఇలా వస్తుంది కదా. సో దాన్నే క్లాక్ వైజ్ అంటారు. 6 కూడా ఇలా తిరుగుతుంది కాబట్టి ఫస్ట్ 4, సెకండ్ 2, అంటే 1కి ఆపోజిట్లో 4 ఉన్నట్టు, 5కి ఆపోజిట్లో 2 ఉన్నట్టు. ఇంకొకటి ఏంటిది? 6 ఉంది, దానికి ఆపోజిట్లో ఏముంటుంది? 3 ఉంటుంది అన్నట్టు. ఓకే. సో 6 అనేది మన ఆన్సర్, సింపుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A plus B means A is sister of B, A minus B means A is son of B, A into B means A is father of B, A divided by B means A is brother of B. If S into M divided by U plus L into Z minus I, then how is L related to I అంటున్నాడు. అంటే L
ఐకి ఏమవుతుంది 2i మీన్స్ ఐకు ఏమవుతుంది అంటుంది ఎల్. ఓకే. సో మనం ఒకసారి క్వశ్చన్ గమనిస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తెలుసుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఓకే. సో చూద్దాం. ఎల్ ఇంటూ జెడ్ అంటే అర్థం ఏంటి? ఇంటూ ఉంటే ఏంటిది? ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే ఎల్ ఇంటూ జెడ్ ఉంది కాబట్టి ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెడ్ అన్నట్టు. ఓకే. సో ఎల్ ఫాదర్ కాబట్టి అంటే ఎల్ అనేవాడు ఫాదరు, జెడ్ అనేవాడు సన్. సన్ అని ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఓకే. సెల్ ఫాదర్ కాబట్టి ఏమంటారు మెయిల్ క్యాండిడేట్ కాబట్టి ప్లస్ అని పెట్టిన. నెక్స్ట్ జెడ్ మైనస్ ఐ ఇక్కడ నుంచి చూద్దాం. ఏ ఈ సన్ ఆఫ్ బి అంటే జెడ్ ఈ సన్ ఆఫ్ ఐ అన్నట్టే కదా. ఓకే. సో జెడ్ కూడా మేలే. సో ఎల్ ఏమో ఫాదర్. ఓకే. సో ఎల్ ఫాదర్ ఏంటంటే ఐ ఖచ్చితంగా మదర్ అయితేనే కదా. సో ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా పేరెంట్స్ అయితే. ఓకే. సో ఎల్ ఫాదరు ఐ మదర్ అంటే హౌ ఎల్ ఈజ్ రిలేటెడ్ టు ఐ. ఎల్ అనేవాడు మేల్ కదా. సో మేల్ అంటే ఖచ్చితంగా ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు సింపుల్గా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. 3 of the following 4 letter clusters are alike in a certain way and one is different. Pick the odd one out అంటారు. అంటే కిందిట్లలో 3 సేమ్ ఉంటాయి. అంటే 4 ఆప్షన్లు ఇచ్చింది కదా. అందులో 3 సేమ్ ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ దాన్ని పట్టుకోమంటారు. ఓకే. సో ఇవి ఆల్ఫాబెట్లు ఉన్నాయిగా, వీటి నెంబర్లు రాసుకుంటే బీకి 2 బీకి 2 వస్తుంది, డీకి 4 వస్తుంది, జీకి 7 వస్తుంది, జేకి 10 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ డీకి 4, జీకి 7, జేకి 10, ఎంకి 13. సో నెక్స్ట్ కేకి 11, ఎన్కి 14, క్యూకి 17, టీకి 20. అండ్ నెక్స్ట్ టీకి 20, డబ్ల్యూకి 23, జెడ్కి 26, సికి 3. ఓకే. సో వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 2కి 4కి 2 ఉంది, 4కి 7కి 3 ఉంది, 7కి 10కి 3 ఉంది, 4కి 7కి 3 ఉంది, 7కి 10కి 3 ఉంది, 10కి 13కి 3 ఉంది, 11కి 14కి 3, 14కి 17కి 3, 17కి 20కి 3 ఉంది, 20కి 23కి డిఫరెన్స్ 3 ఉంది, 23 26 3 ఉంది, 26కి దీనికి కూడా 3 ఉంది. ఎందుకంటే 26 అంటే జెడ్ కదా. సో జెడ్ కంప్లీట్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ 3 గ్యాప్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే. ఇలా చూసుకుంటే ఫస్ట్ దే డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ దానికి 2 గ్యాప్స్ ఉన్నది. సో ఏబిసిడీల నెంబర్స్ అనేవి మీకు పర్ఫెక్ట్ తెలాలన్నట్టు. ఓకే. సో ఒకసారి ఒక క్లాస్ తీసుకుంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.